యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దీనులు ఎప్పుడు కూడా వాళ్ళలో తగ్గింపు స్వభావం ఉంటుంది. వాళ్ళు హెచ్చు కోరుకోరు. వాళ్ళలో ఏముంటుందంటే సర్దుకుపోయే గుణం ఉంటుంది. వాళ్ళు ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా ఏదైనా సరే అది బయటికి చెప్పుకోకుండా సర్దుకుపోయి ఎటువంటి కామెంట్స్ చేయకుండా వాళ్ళు చక్కగా తృప్తిగా తినేస్తారు. అదేవిధంగా ఎవరైతే దీనులు కారో, ఎవరైతే భోజన ప్రియులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం ఉప్పు తక్కువైనా ఎక్కువైనా కూడా వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు దాన్ని. నాకు అవసరం లేదు, నేను తినలేను, ఆకలి లేదు, లేకపోతే ఏదో ఒకటి చెప్తారు, సాగు చెప్తారు. వాళ్ళు తినటానికి ఇష్టపడరు. వాళ్ళు అనుకున్నట్టే అన్నీ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు భోజనం చేస్తారు. అదే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఆకలిగా ఉన్నవాడికి చేదైన వస్తువు కూడా తీయగా ఉంటుందంట. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనుగ్రహించింది ఏదైనా సరే మనం దానికి కృతజ్ఞతలు చెల్లించి దాంతో తృప్తి పొందండి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా ఎప్పుడు కూడా ఎక్కువ ఆశలు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. అటువంటి ఆశలు ఎవరంటే దీనికి అటువంటి ఆశలు ఉండవు. నాకు అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇటువంటి ఆశలు ఏమి కూడా ఉండవు. అయితే కొంతమంది అయితే భోజనం దగ్గర ఎంతోమంది ప్లేట్లు కూడా ఇస్త్రీ కొట్టినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వ్యక్తి మాకు బంధువయ్యే వ్యక్తి, అతనికి రుచి లేకపోతే కనుక ఆ కూర ఉండే ఆ గిన్నెని తీసుకెళ్ళి బయట ఇస్త్రీ కొట్టేవాడు పొలాల్లోకి. అంటే ఆ విధంగా కొంతమంది రుచి లేకపోతే వాళ్ళు తినడానికి ఇష్టపడరు. దీనిలో అటువంటి స్వభావం ఉండదు. ప్రతి ఒక్కరు గమనించండి. దీనత్వంలో అటువంటి పొగరు స్వభావం కానీ, అటువంటి లెక్కలేని స్వభావం కానీ, అహంకార స్వభావం కానీ దీనిలో ఉండదు. కాబట్టి వాళ్ళు సర్దుకుపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం తీసుకున్న ఆహారం గురించి దేవుని మొదట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే కనుక, మనలో కృతజ్ఞత స్వభావం ఉంటే కనుక ఎప్పుడు కూడా దేవునికి స్తుతి చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. దీనిలో భోజనం చేసి తృప్తి పొందుతారు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి భోజనం చేసిన తర్వాత తిన్న భోజనం బట్టి తృప్తి పొందితే కనుక అతను ఆరోగ్యంగా ఉంటాడు. అసంతృప్తి ఉంటే కనుక వాళ్ళకి ఆరోగ్యం రాదు, తిన్నది వాళ్ళకి సరిగా వంట పట్టదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.